కాదండి, మళ్ళీ మీ బాయ్ ఫ్రెండ్ ఇలా బుక్ చేసినామో అని అడగండి ఒకసారి. నేను ఎందుకు బుక్ చేస్తా? పెళ్లి కానందుకే మెటల్ పూసలు బుక్ చేసేది. మరి పెళ్లి కాకపోతే ఎందుకు బుక్ చేస్తారు? మెంటల్ నీకేమన్నా? అయినా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని నీకు చెప్పిందా నేను? ఇగో లిఫ్టిక్ ఉంది, గాజులు ఇలా ఉన్నాయి మళ్ళా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన దగ్గర మన ఇన్స్టా ఫేమ్ మన డేవిడ్ శివ ఓన్ కంటెంట్ తోటి మంచిగా ఫేమ్ అయిండు. 1,19,000 ఫాలోవర్స్ సంపాదించుకుంటూ ఇంకా మనకి ఇంకా మంచిగా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. మనం యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టిండు. త్వరలోనే మీకు లాంగ్ వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట. మన దగ్గర ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేయబోతున్నాను. ఎవరికంటే మా బెస్ట్ ఫ్రెండ్, ఆయనతో ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటున్నా. మా శివ ఇప్పుడు ఒక రేంజ్ ఆడుకుంటారు, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ గైస్. రికార్డింగ్ ఎట్లా వస్తుంది? హలో 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 అంటే మీకు కొరియర్ వచ్చిందండి. ఏం కొరియర్? నవ్వేనే కదా మీరు? నవ్వానే. మీరెవరు? కొరియర్ బాయ్ మాట్లాడుతున్నాండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇది దిల్చుకున్నారండి. నేను ఉండేది హైత్ నగర్ లో. అది అక్కడ రావాలా మేడం? మరి అక్కడ రావాలనా? లేదు, ఇంతకీ నేనేం ఆర్డర్ చేయలేదు. చేసిరండి, నవ్యాన్ ఉంది. ఏముంది? ఏం ఆర్డర్ చేసి? నేనైతే ఏం ఆర్డర్ చేయలేదే. ఇవి ఉన్నాయి కదండి, మెట్టెలు ఉన్నాయి, పుస్తెలు ఉన్నాయి. ఏంటి? పుస్తె మెట్టెలు ఉన్నాయండి. బ్రో, రాంగ్ నెంబర్ కి కాల్ చేసినామో, చూసుకో ఒకసారి. అదే అండి, ఒకసారి చూడండి. మీరే నవ్య అని మీరే కదా? నవ్య అయితే నవ్య నేనే, కానీ నేను నవ్య ఆర్డర్ చేయలేదు. మీరే చేసిరండి, మర్చిపోయాం. ఒకసారి పోయి చూసుకోండి. అందులో నేను వెళ్ళి చూసుకోవడానికి ఏం లేదు, నేను ఆర్డర్ చేయలేదు అది. మరి మీ మమ్మీ చేసిన అడగండి ఒకసారి. మా మమ్మీ ఎలా చేస్తుంది నా ఫోన్ నుంచి? ఏమో మరి చేసి మీ నుంచి అయితే వచ్చింది. నవ్య నుంచి వచ్చింది. నవ్య అయితే నా పేరే, కానీ నేను ఆర్డర్ చేయలేదు. ఒకసారి మీ మమ్మీని అడగండి, చేసిందేమో. లేదండి, ఎవరు ఆర్డర్ చేయలేదు. ఇంకో పుస్తలు ఉన్నాయి, మెట్టలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఏంటి పుస్తకాలు మెటల్ ఎందుకు ఆర్డర్ చేస్తాం మేము? ఒకసారి మేము ఇంకా మీ సిస్టర్ ఇలా ఉంటే వాళ్ళని అడగండి. ఎవరు ఇంకా మ్యారేజ్ ఎవరికి అవ్వలేదు, నాకు గాని మా సిస్టర్ కి గాని. కాదు ఎవరు? హలో, ఎవరు చెప్పను? నేను ఎవరు చెప్పాను కానీ తీసుకోండి. లేదు, పిచ్చా మీకేమన్నా? ఎవరు చెప్పాను మేడం, తీసుకోండి. ఏంటి ఎవరికి చెప్పను? ఎవరికి చెప్పను ఏంటి? మరి బుక్ చేసినావు కదా, తీసుకోవాలిగా. ఎవరు బుక్ చేసింది బ్రో? నువ్వు చక్కగా చూసుకో అడ్రస్ నెంబర్. కరెక్ట్ చూసుకున్నందుకే నీకు ఫోన్ చేసిన. మరి నీ నెంబర్ నాకెట్లా తెలుసు? ఏంటి? నీ నెంబర్ నాకెట్లా తెలుసు అంటున్నా? ఎలా తెలుసు? అదే నేను అడుగుతున్నా, ఎలా తెలుసు? నేను ఆర్డర్ చేయలేదు అసలు. ఆర్డర్ చేసిరండి. ఓసారి అడగండి మీ పక్కన ఎవరు ఉంటే, మమ్మీని కాదు. లేదండి, మా మదర్ కి ఫోన్ యూజ్ చేయడమే రాదు. ఆర్డర్ లా చేస్తాను. కాదండి, మళ్ళీ మీ బాయ్ ఫ్రెండ్ ఇలా బుక్ చేసినామో అని అడగండి ఒకసారి. ఏంటి బ్రో, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. నెంబర్ చూసుకొని కాల్ చేయండి ఫస్ట్. నెంబర్ ఉంది, బాగా చూస్తున్నా, మంచిగా ఉంది. నేను ఆర్డర్ చేయలేదు బ్రో. మీ బాయ్ ఫ్రెండ్ అడగండి ఒకసారి, ఆయన చేసినేమో. నా బాయ్ ఫ్రెండ్ ఎందుకు అడగాలి? నా బాయ్ ఫ్రెండ్ అడిగితే నేను వచ్చి ఇంకా ఏం లే. అర్థమైందా? చక్కగా చూసుకొని కాల్ చేయి. నువ్వు కాన్ఫరెన్స్ అయినా పెట్టండి, నేను అడుగుతా. ఏంటి? కాన్ఫరెన్స్ కాల్ పెట్టండి, నేను అడుగుతా. నీకు భయం అయితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అర్థమైందా? మరి మీరు బుక్ చేసేటప్పుడు ఎందుకు చేసిరండి? మరి ఎవరు బుక్ చేసిండు బ్రో? చక్కగా చూసుకో, నువ్వు నెంబర్ చక్కగా చూసుకో. బుక్ చేసిండ్రు అంటున్నావు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, నేను ఎందుకు బుక్ చేస్తా? పెళ్లి కానందుకే మెటల్ పూసలు బుక్ చేసేది. మరి ఏంటి పిచ్చా మీకేమన్నా? పెళ్లి అయితే బుక్ చేయరు కదా, పెళ్లి కాకపోతేనే బుక్ చేస్తారు కదా.
బుక్ చేస్తారు? మెంటల్ నీకేమన్నా? కాదండి, ఒకసారి మీ బాయ్ ఫ్రెండ్ అడగండి ఏదో ఒకటి. మా బాయ్ ఫ్రెండ్ ఎందుకు అడగాలి? మరి ఆయన చేసిండేమో. అయినా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని నీకు చెప్పిందా నేను? హలో, నవ్య మీరే కదా? నవ్య నేనే, కానీ మీరు ఏమేమో మాట్లాడుతున్నారు. ఫస్ట్ నెంబర్ చూసుకొని కాల్ చేయండి. ఎవరిచ్చినారు నా నెంబర్? ఇంతకి మీరే పెట్టారు కదండి బుక్ చేసేటప్పుడు, ఆ నెంబర్ పెట్టారు, అందుకే మీకు కాల్ చేస్తున్నా. అసలు నేను ఇంతకి ఏ యాప్ లో బుక్ చేసినా చెప్పండి కొంచెం. మీరు ఏ యాప్ లో బుక్ చేసి మీకు తెలియదా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. నాకు తెలీదు, అందుకే అడుగుతున్నా. మీకైతే కనిపిస్తది కదా అక్కడ, మీ కళ్ళు ఉన్నాయి కదా. మేము ఏ యాప్ బుక్ చేసినా మేము వస్తాం డెలివరీ బాయ్స్ అంటే. లేదు, నేను బుక్ చేయలేదు. మరి ఏమో అండి, ఒకసారి మీ బాయ్ ఫ్రెండ్ అని అడగండి ఒకసారి. అరే మా బాయ్ ఫ్రెండ్ ని నేనెందుకు అడుగుతా బ్రో? నీకేమైనా మెంటల్ మాట్లాడుతున్నావు నువ్వు? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మా బాయ్ ఫ్రెండ్ ఎందుకు బుక్ చేశాడు నా కోసం? ఇగో లిఫ్టిక్ ఉంది, గాజులు ఇలాగ ఉన్నాయి. మళ్ళా ఏంటి ఏముంది? లిఫ్టిక్, గాజులు అన్ని ఉన్నాయి. ఉంటా, నువ్వే పెట్టుకో. మరి నేను లేదా నీ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కి ఇయ్యో. నేను అమ్మాయిని అయితే పెట్టుకుంటుంది కానీ కాదు కదా. నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇయ్యో. మరి గర్ల్ ఫ్రెండ్ లేదు, ఆమెకి ఇచ్చిన. నాకు పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. అయితే నీ వైఫ్ కి ఇవ్వు. మరి నాకెందుకు కాల్ చేస్తున్నావు? మా వైఫ్ కు ఉన్నాయి ఆల్రెడీ. ఏంటి బ్రో, మజాక్ చేస్తున్నారా? ఎవరు మీరు? ఇంతకి కాల్ నా నెంబర్ ఎవరు ఇచ్చినారు మీకు? మ్యారేజ్ అయినాక మా వైఫ్ కు ఆల్రెడీ ఉంటాయి, మళ్ళీ ఆమెకి ఎట్లా పెడతా నేను? కొత్త ఇయ్యండి, పర్లేదు, ఏమైతుంది? అంతేగాని తెలియని అమ్మాయికి కాల్ చేసి మెటల్ బుక్ చేసినారు, లిప్స్టిక్ బుక్ చేసినారు అంటే ఏంటి పిచ్చా మీకేమన్నా? పుస్తకాలు బుక్ చేసారు. సారీ బ్రో, నేనైతే బుక్ చేయలేదు బ్రో. సరిగ్గా చూసుకోండి మీరు. పుస్తకాన్ని సిటీలో ఏమంటారు? నేను బుక్ చేయలేదు బ్రో, నేను బుక్ చేయలేదండి. మీ పేరు ఏం పేరు ఇంతకి? నా పేరు డెలివరీ బాయ్. నా పేరు డెలివరీ బాయ్. ఏంటి డెలివరీ బాయ్? ఏంటి నేనేమన్నా కామెడియన్ లాగా కనిపిస్తున్నానా మీకు? లేదండి, మీరు బుక్ చేసి కాబట్టి ఫోన్ చేసిన. మేము ఎందుకు చేస్తా, లేకపోతే మాకేమవసరం. నవ్య అని నా పేరు అంటున్నావు కదా, నీ పేరేంటో చెప్పు మరి. ఎవరైనా కాల్ చేయమన్నారా నాకు నా నెంబర్ ఇచ్చి? ఇది జడల్ అన్ని ఓపెన్ చేసిన, అన్ని జడల్ అబ్బాయి ఉంది, పిన్నిస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బుక్ చేసిన తీసుకుంటే ఉందండి మీరు. ఏంటి ఏమేమి ఉన్నాయి అందులో? అవి జడకు అబ్బాయి ఉంది, ఇది పిన్నిస్ ఉన్నాయి, ఇది ఉంది, లిప్స్టిక్ ఉంది, మేకప్ కిట్ ఉంది, పుస్తే ఉంది, మెటల్ ఉన్నాయి. అది పుస్తకం ఏమంటారు కదా, అది వెడ్డింగ్ చేయండి. నువ్వెవరో గాని కావాలని కాల్ చేసినట్టున్నావు. సరిగ్గా నెంబర్ చూసుకొని కాల్ చెయ్యు. నాది కాదు, నేను బుక్ చేయలేదు, మా మమ్మీ బుక్ చేయలేదు, ఎవరు బుక్ చేయలేదు. కాదండి, అర్థమైందా? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి మా ఇంట్లో పెళ్లి మా ఇంట్లో లేదంటే అర్థమైతలేదా? మా మమ్మీకి ఫోన్ చేస్తా అంటున్నావు. మరి మీ పేరే ఉంది కదా. నాకు ఇంకా ఏజ్ కాలేదు బ్రో మ్యారేజ్ చేసుకోవడానికి. ఏజ్ అయినా చేసుకున్నప్పుడు అప్పుడు బుక్ చేస్తా, అప్పుడు తెచ్చిచ్చి పోగాని ఇప్పుడు నావి కాదు అవి. మరి ఏజ్ ఎప్పుడు వస్తుంది? అప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తాలే నీకు. అది మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలన్నా ఇవి నీకే పెట్టాలండి? చెప్పండి. ఏంటి ఎవరికన్నా ఇచ్చేసుకో, ఏమన్నా రిటర్న్ పంపించుకో, ఏమన్నా వేసుకో. నావి కాదు, నేను బుక్ చేయలేదు. ఓకేనా? ఓకే, కానీ ఇట్లా అర్థమవుతుందా? ఇట్లా బుక్ చేసి ఇట్లా అబద్ధాలు చెప్పదండి. డెలివరీ బాయ్స్ తో ఆడుకోవద్దు. నా జిందగీ ఏంటండి మేము ఎందుకు ఆడుకుంటాం చెప్పండి? మాకేం పని ఉండదా? డెలివరీ బాయ్స్ ఎంత కష్టపడతారో మాకు తెలీదా? నా నెంబర్ ఎందుకు? ఇప్పుడు నా నెంబర్కే కదా కాల్ చేసింది. అదే చూస్తా, అది కరెక్ట్ మన నేను అనుకునే నెంబర్ కదా అని చూస్తున్నాను. అక్కడ వస్తుంది కదా చూడండి. నేను ఎందుకు చెప్పాలి నెంబర్? 480. ఓ సారీ, ఇది నీ నెంబరా? అవును, నా నెంబరే. రాంగ్ నెంబర్ అండి. లాస్ట్ ఒక నెంబర్ తప్పు కొట్టినా, నీకు వచ్చింది. ఎవరండి? నవీనా మీ పేరు? ఇలాగా నా పేరు నవ్యనే, కానీ చూసుకొని చేయాలి కదా బ్రో కాల్. మీరు ఇట్లా పెళ్లి
పెళ్లి కాని అమ్మాయిలకు చేసి వాళ్ళకి అంత షాక్ ఇస్తే ఎట్లా చెప్పు? నాకు వచ్చిన కోసం ఎవలకు రావద్దు అయ్యా. అంత కాదు కానీ మీ ఫ్రెండ్ ప్రాంక్ చేపించిండు, మాట్లాడండి. హలో నవ్య. హలో హలో బాగున్నా అమ్మా? వేస్ట్ ఫెలో నీ నేనెవరమ్మా చెప్పు ఒకసారి. పెట్టే ఫోన్ పెట్టే. తెలియదు అనుకుంటున్నావా? సరేలే కానీ తర్వాత మాట్లాడుతుంది. ప్రాంక్ కాల్ ఏమనుకోకు. సే నవ్య, ఇట్లాంటి ప్రాంక్స్ కూడా వేస్తారా? చేసాం, జర వీడియో అప్లోడ్ చేసుకుంటాం, ఓకేనా? హలో, ఓకే, ఏం చాటింగ్? ఇంకోసారి చెయ్యకు. ఎవరికి ఏం లేదు, మళ్ళీ మీకే చేస్తాం. నవ్య, ఆ ఎట్లా మళ్ళీ బుక్ చేసినావు, తీసుకురావాలా? చంపవాలి కదా ఓవర్ యాక్షన్ చేస్తే. అదే ఇప్పుడు ఎందుకు బుక్ చేసినాయి, తర్వాత మాకు టైం ఉంది కదా. పెట్టే ఫోన్ పెట్టే. కాదు ఒక మాట, సరే గానీ ఎప్పుడు తీసుకోపోతాయి ఇవి? ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో మంచిగా ఉండదు, చెప్తున్నా. సరేలే గానీ ఇదంతా ప్రాంక్ గానీ, ఇంకా తెలుసుగా మన డెబిట్ శివ. శివ వచ్చిందా? శివ వచ్చింది నా దగ్గరికి. ఎప్పుడు వచ్చిండు? ఇందాక వచ్చిండు. ఇంకా అట్లే మన యూట్యూబ్ లో వీడియోస్ లేవుగా, ప్రాంక్ కాల్ చేద్దాం నవ్యతోటి, చాలా రోజులు అయింది కదా మాట్లాడక, జర చేద్దాం అంటే సరేలే చేద్దాం అని చెప్పి చూసాను. సరే ఏమనుకోకు. ఓకే ఓకే. సరే కానీ ఎప్పుడు తీసుకోపోతాయి హోటల్?